హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు సంఘటన జరిగిన గురించి ఈరోజు ఏంటంటే చిన్న వీడియో చేద్దామని వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, మేము చిన్నపిల్లకాయలప్పుడు తాటి పళ్ళుకి, ఈత పళ్ళుకి, కలే పళ్ళుకి అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. మా ఊరు చాలా అడవి, చాలా పల్లెటూరు కూడా. మధ్యలో మా ఊరు నుంచి ఇంకొక ఊరికి దారి లేదు, అంటే కైలు చుట్టూ కైలు అనమాట. తర్వాత గెనాల మీద వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం మేము. గెనాల మీద వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం మేము. అవునా సరే, ఒకసారి అందరూ నారాతలకి ఊరు నారాతకి కోతలకి అట్లాగా ఆ ఊరికి వెళ్ళాము అనమాట. చాలామంది మేస్త్రి కట్టుతోటే వెళ్ళాము. చాలామంది అంటే మేము పిల్లకాయలం కదా, ఈ కాయ ఏరుకుంటే తాటిపూళ్ళ ఏరుకుంటే లేటుగా వచ్చామన్నమాట. వెనకబడి ఒక 10 మంది దాకా. అప్పుడు టైం 7 అయ్యింది, 7:30 8 అయి ఉంటుంది. ఒక చెరువు కట్ట ఎక్కి, మా ఊరు చెరువు కట్ట ఎక్కి రావాలన్నమాట. ఆ కైల్లో గుండా వచ్చి అట్లా అందరివి కలిసి వచ్చేటప్పుడు, చెరువు కట్ట ఎక్కి వచ్చేటప్పుడు ఆ కైళ్ళు అనమాట. అది వాగుంది ఇక్కడ చాలా. అక్కడ ఏంటంటే ఎప్పుడు మాకు అదొక భయంకరమైన దెయ్యాలు ఉంటాయి అన్నమాట. వాగులో ఎప్పుడు దెయ్యాలు జరుగుతుంటాయి అన్నమాట. నేను వచ్చేదాన్ని దాని పోయేదాన్ని పోకుండా అటు ఇటు దిక్కులు చూసి అలవాటు ఉంది నాకు, దెయ్యాలు ఏమైనా కనపడతాయని. సరే అటు తిరిగి చూస్తే నిజంగానే ఎలగను ఆరుపాను అనేది కనపడింది నా కంటికి. అప్పుడు కనపడితే ఇంకో నా ముందర పోయామని ఒక ఆమె, అక్క ఏంది అది ఆరును ఎలగను ఉందంటే, ఇప్పుడు గొర్రెలు కాలోళ్ళు వస్తారు కైల్లో. మా ఊర్లో ఏంటంటే కైల్లో గొర్రెలు తోలుకొని పోయి అక్కడే కాపలా పెట్టి అక్కడే దొడ్డు కట్టుకొని అక్కడే కొనుక్కుండేవాళ్ళు అనమాట. గొర్రెలోళ్ళే అని చెప్పింది ఆమె. సరేలని చెప్పి గమ్ముగా, అంటే అప్పుడు చెప్తే మేము భయపడతామని మా ఊరు ఎమ్మడికి వచ్చినప్పుడు చెప్పింది. అది పద్మ ఎప్పుడంటే అప్పుడు ఏటంటే అటైనా ఎక్కడికి పని పోయినా కూడా పందరాన్ని వచ్చేస్తానండి. ఈరోజు మనకి ఎట్టా పొద్దుపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, భయపడుకొని. కొరువు దెయ్యం అన్నారు. కొరువు దెయ్యం అని చెప్పింది అక్క. ఆయన కొరువు దెయ్యం అంటే నాకు అప్పుడు తెలియదు. కొరువు దెయ్యం అంటే ఏంటి అంటే అక్క, అంటే అవి పైన నెత్తి మీద కుంపడ పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి అనమాట. తిరుగుతూ ఉండేటప్పుడు అవి ఎలగతా ఆరిపోను అట్టుంటాయి అనమాట. ఆ కొరువు దెయ్యాలు ఎలాగా మారుతాయి, కొరువు దెయ్యంగా ఎట్టి మారద్ది, ఎలాగా మారుతాయి, అవి ఎట్ట చనిపోతే కొరువు దెయ్యాలు అవుతారు, ఆ గురించి వీడియో రేపు పెడతాను. ఈరోజైతే కొత్తగా చూసేవాళ్ళు వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? బాయ్.